వారం రెండే సినిమాలు వస్తున్నాయి. కానీ ఆ రెండింటిపై అంచనాలు చాలా ఉన్నాయి. అయితే హీరోల సంగతి పక్కన పెడదాం. ఈ రెండు సినిమాల దర్శకులు మాత్రం లిట్మస్ టెస్ట్ తప్పేలా లేదు. ఒకరేమో కొత్త, ఇంకొకరేమో డెబ్యూ మూవీతో డిజాస్టర్ ఇచ్చి రేసులో వెనుకబడ్డ దర్శకుడు. మరి ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరించబోతుంది? గెలుపు ఎవరి తలుపు తట్టబోతుంది? లెట్స్ వాచ్. భగవంత్ కేసరి తర్వాత మళ్లీ భారీ సినిమాలేవి విడుదల కాలేదు. ఒకటి మీడియం రేంజ్ సినిమాలు వచ్చినా కనీసం ప్రభావం కూడా చూపించలేదు. దాంతో మొన్నొచ్చిన యానిమల్ కే మన ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వారం రెండు సినిమాలు రానున్నాయి. ఒకటి నాని హాయ్ నాన్న అయితే మరొకటి నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ రెండిటిపైన అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటు హాయ్ నాన్న అటు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండూ కూడా ఆయా దర్శకులకి అగ్ని పరీక్ష పెడుతున్నాయి. దానికి కారణం కూడా చాలా సింపుల్. నాని సినిమాతో శౌర్యు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఆ ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. ఇక వక్కంతం వంశీ పరిస్థితి వేరు. 6 ఏళ్ల క్రితం ఆయన నా పేరు సూర్యతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కానీ అది వర్కౌట్ కాలేదు. రైటర్గా బ్లాక్ బస్టర్స్ అందుకున్న వక్కంతం దర్శకుడిగా మాత్రం సత్తా చూపించలేకపోయారు. దాంతో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వక్కంతం కెరియర్కు కీలకంగా మారింది. టీజర్ ట్రైలర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అని తెలుస్తోంది. ఇది నితిన్ కి కూడా కీలకమే. మొత్తానికి చూడాలి ఇద్దరు దర్శకుల జాతకం ఈ సినిమాతో ఎలా మారబోతోందో.